చాలామంది హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు కూడా కామెంట్స్ ఏమొస్తున్నాయి సోషల్ మీడియాలో అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌లో ముఖ్యంగా మాకు ఇండియా కంటే ఆస్ట్రేలియా ఎక్కువ ఫేవరెట్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజమేనా సార్ అది? కామెంట్స్ ఏమంటారు దానిపైన? ఆహ్, అంటే ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్సే ఖచ్చితంగా. కానీ ఆస్ట్రేలియా కంటే ఇండియా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి బౌలింగ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, హ్యాజల్‌వుడ్, ఎలిస్ వీళ్ళందరూ కూడా ఇంజర్డ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌తో వాళ్ళకి సిరీస్ జరుగుతుంది జస్ట్ బిఫోర్ వరల్డ్ కప్. ఓకే. దాంట్లో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఫిట్‌నెస్ మీద క్వెషన్ మార్క్ ఉంది. ఒకవేళ ఫిట్ అయ్యి వాళ్ళు వరల్డ్ కప్ అప్పుడు రెడీ అయినా కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ 11th, కొంత గ్యాప్ ఉంది వాళ్ళకి. అయినా సరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతవరకు అంటే ఇంత లాంగ్ గ్యాప్ నుంచి హ్యాజల్వుడ్ అయితే దాదాపు 3-4 నెలల నుంచి ఆడట్లేదు. ప్యాట్ కమిన్స్ కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో వీళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉంటారు, ఎంతవరకు ఆడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మనకు అనిపిస్తుంది. అది కాక ఇంకోటి ఏంటంటే మీకు ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్ కప్లో అంత గొప్ప రికార్డు లేదు. మిగతా అన్నీ గెలుస్తూనే ఉన్నారు. వరల్డ్ కప్ కానీ, టెస్ట్ మ్యాచ్లో కానీ ఎవ్రీథింగ్ దే హ్యావ్ బిన్ విన్నింగ్. వాళ్ళు గెలవని ట్రోఫీ లేదు. కానీ మీరు చూస్తే ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో వాళ్ళు ఒకసారి గెలిచారు. ఇంతవరకు 9 ఎడిషన్స్ జరిగినాయి. దాంట్లో దే మేనేజ్ టు విన్ ఓన్లీ వన్ ట్రోఫీ. సో అందుకని ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ కాదని నేను అనుకుంటున్నాను. దే ఆర్ స్టిల్ వెరీ గుడ్ టీమ్. అక్కడ మీకు ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, జాష్ ఇంగ్లీష్. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కొంత వీక్నెస్ ఉంది. వాళ్ళకి ఒక చెప్పుకోదగ్గ స్పిన్నర్ జాంపా ఉన్నాడు. ఇండియన్ కండిషన్స్లో ఈ నీడ్ అట్లీస్ట్ 2-3 గన్ స్పిన్నర్స్. ఓకే. సో వాళ్ళకి స్పిన్నర్స్ కూడా సరిగ్గా లేరు. సో అందుకని ఐ థింక్ ఇండియా ఇస్ ఫార్ సుపీరియర్. ఆస్ట్రేలియా సెకండ్ ఫేవరెట్ అంటాను నేను. ఫస్ట్ ఫేవరెట్ ఇండియానే. కానీ ఒక్కటేంటంటే నరేష్, ఇప్పుడు టీ20లో ఎవరు ఎప్పుడు గెలుస్తారని మనం చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు ఒక ట్రావిస్ హెడ్ బ్రహ్మాండంగా ఆడాడు అనుకోండి, లేకపోతే ఒక డికాక్ బాగా ఆడాడు అనుకోండి, దే కెన్ విన్ ద మ్యాచ్. అలాగే మన అభిషేక్ శర్మ ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా అభిషేక్ శర్మ ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ అపోజిషన్ చేతులు ఎత్తేస్తుంది. వాళ్ళు చేయగలిగింది ఏముండదు. యూ విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ దమ్. వీళ్ళంతా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. ఓకే. ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్కి వాళ్ళ ఇంపాక్ట్ మిగతా 2 ఫార్మాట్స్లో కంటే టీ20 ఫార్మాట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కెన్ విన్ యూ ద మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ. ఒంటి చేత గెలిపించేయచ్చు. ఎందుకంటే ఒక 70-80 రన్స్, ఒక 200 స్ట్రైక్ రేట్ కొట్టాడు అనుకోండి, మీ స్కోర్ చాలా భయంకరంగా పెరిగిపోతుంది. దాన్ని మీరు అందుకోవడం వేరే టీంకి చాలా కష్టమైపోతుంది. సో టీ20 ఈజ్ సమ్వాట్ ఏ లాటరీ ఫార్మాట్. సో దాంట్లో ఫలానా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం అనేది ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఓకే. సో హైదరాబాద్లో ఉండే క్రికెట్ అభిమానుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? హైదరాబాద్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాచ్లు లేవని చెప్పి. కానీ ఒకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈసారి నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ పెట్టారు. ఏదో లాజిస్టిక్ రీజన్స్ వల్ల ఏంటో చాలా తక్కువ ప్లేసెస్లో మనం వన్డే వరల్డ్ కప్ అప్పుడు చాలా చోట్ల మ్యాచ్లు జరిగినాయి. కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యే పరిస్థితి కరెక్టే. ఎందుకంటే లాస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసినప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడు కూడా ఇండియా మ్యాచ్లు హైదరాబాద్కి ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఈ రీసెంట్గా వస్తున్న టీ20 మ్యాచెస్ వైజాగ్కి ఇస్తున్నారు కానీ హైదరాబాద్కి ఇవ్వట్లేదు. అంటే హైదరాబాద్ అసోసియేషన్ స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కానీ, ప్రెసిడెంట్ అరెస్ట్ కావడం, మళ్ళీ అతను రీప్లేస్ చేయడం. సో అక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అందుకే హైదరాబాద్లో మ్యాచ్లు జరపాలంటే అది సక్రమంగా జరుగుతాయా లేదా అని ఒక భయం బహుశా బీసీసీఐలో ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు హైదరాబాద్. సో అదంతా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న పాలిటిక్స్ మనం బ్లేమ్ చేయాలి. దాన్ని మనం బీసీసీఐని బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే. సో హెచ్ఏలో ఉన్న పాలిటిక్స్ని బ్లేమ్ చేయాలంటారు. అంతే. మనకి హైదరాబాద్ ఎందుకు మ్యాచ్లు రావట్లేదు నన్ను చాలామంది అడుగుతుంటారు. ఎందుకు హైదరాబాద్లో మ్యాచ్లు జరగట్లేదు, చాలా మందికి ఉంది సందేహం, ఎందుకు జరగట్లేదు. వైజాగ్లో మ్యాచ్లు, ఉమెన్స్ మ్యాచ్లు వైజాగ్లో జరుగుతున్నాయి. వేరే మ్యాచ్లు ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టేడియం. కానీ ఎందుకు ఇక్కడ మ్యాచ్లు జరగట్లేదు అంటే దానికి అదే కారణం. హెచ్సిఏలో ఉన్న కుమ్ములాట దానికి ప్రధాన కారణంగా అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ టీ20 వరల్డ్ కప్లో ఏ దేశం వినే అవకాశం ఉంది, ఏ టీం వినే అవకాశం? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. బట్ నేను అనుకోవడం ఏంటంటే 3 టీమ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వన్ ఈజ్ ఇండియాకి ఇప్పుడున్న ఇండియా మనం ఆడుతున్న తీరు, మన టీము, ఏ టీం కూడా బుమ్రా లాంటి బౌలర్ లేడు. ఓకే. బుమ్రా లాంటి బౌలర్ హూ కెన్ బౌల్ ఇన్ ఆల్ 3 phases, పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ ఎక్కడైనా బౌలింగ్ వేయగలడు. ఆల్వేస్ వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎకనామికల్. ఓకే. బుమ్రా మీద బౌండరీలు కొట్టడం చాలా కష్టం. సో అతను ఏంటంటే క్యాప్టెన్కి ఒక గో టు బౌలర్, ఒక పార్ట్నర్షిప్ ఉందంటే దాన్ని బ్రేక్ చేస్తాడు. అలాంటి బౌలర్ మీకు వేరే టీమ్స్ ఎక్కడ లేడు, ఎవరికి లేడు. సో అది మనకి అడ్వాంటేజ్. అభిషేక్ శర్మ ది కైండ్ ఆఫ్ ఫామ్ దట్ ఈ షోయింగ్, నేను ఇందాక చెప్పినట్టుగా ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. అతను చెలరేగిపోయి ఆడుతున్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200 ఉంది.
అలాంటి ప్లేయర్ ఏంటంటే అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. అంటే అభిషేక్ శర్మతో పాటు లక్కీలీ సూర్య కూడా ఫామ్లోకి వచ్చాడు, తర్వాత ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. సో శివం దుబే ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. సో మనకున్న డెప్త్ కానీ మనకున్న ఆల్రౌండ్ టాలెంట్ కానీ వరుణ్ చక్రవర్తి మనకి మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆర్ వెరీ గుడ్. హర్షదీప్ సింగ్ ఈజ్ యాక్చువల్లీ అతను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్. సో మనకి బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నిట్లో కూడా చాలా వీఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. మనకి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఎలాంటి లోపాలు కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇండియా ఇస్ నెంబర్ 1. అలాగే ఆస్ట్రేలియా కూడా వాళ్ళ ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, జాష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినస్ లాంటి ఫినిషర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళ నెంబర్స్ ఫస్ట్ చాయిస్ 7 ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. బౌలింగ్లో కూడా ఇఫ్ ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, జాంపా లాంటి ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. సో ఈ 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్ టీమ్స్. సో అన్ని సక్రమంగా జరిగితే ఫైనల్ షుడ్ బి బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అది చాలా వరకు అంటే మనం అనుకున్నట్టుగా జరిగితే, యాజ్ పర్ ఫామ్ జరిగితే. సౌత్ ఆఫ్రికా ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చారు. ఓకే, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కూడా డెవల్ బ్రెవిస్ కానీ, ఇప్పుడు డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, దే హ్యావ్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీంకి వాళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. ఓకే, సో వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ కొట్టిన పిండి. ఐపీఎల్ ఇప్పుడు మిల్లర్ కానీ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు. సో ఇండియన్ కండిషన్స్ కానీ, ఇండియాలో స్పిన్ ఆడడం కానీ వాళ్ళకి చాలా అలవాటైన వ్యవహారం. సో అందుకని ఈ 3 టీమ్స్ చాలా స్ట్రాంగ్. ఇంగ్లాండ్ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ గుడ్. హ్యారీ బ్రూక్ కానీ వాళ్ళ టీంలో ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మనకి. కానీ ఆఫ్ లైట్ ఎందుకో ఇంగ్లాండ్ కొద్దిగా అంత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ 4 టీమ్స్, మెయిన్లీ 3 టీమ్స్. న్యూజిలాండ్ విషయానికి వస్తే ఏంటంటే న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సిరీస్లో కూడా చూస్తుంటే ఏంటంటే న్యూజిలాండ్ కానీ దే ఆర్ డేంజరస్ సైడ్, బట్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ళకి ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు లేకపోవడంతో కాస్త లోపం కనిపిస్తుంది. ఓకే, కానీ పాకిస్తాన్ కూడా మనం ఎప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్లో మనకి చెమటలు పట్టించారు. తిలక్ వర్మ ఉండబట్టి మనం గెలిచాం. సో పాకిస్తాన్ ఈజ్ అ డార్క్ హార్స్. సో ఈ టీమ్స్ దాటి వెళ్ళకపోవచ్చు. మెయిన్లీ ఇట్ షుడ్ బి అ రేస్ బిట్వీన్ 3-way రేస్ బిట్వీన్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా అనుకున్నాం. ఈ 3 టీమ్స్లో ఒక టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. But Pakistan can be a dark horse, and England also. England, if they play well, they start the tournament well, they can also will have good prospects of winning the title. Okay. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.